ఓనర్ కమ్ డ్రైవర్లకి ఆయన వేశారు. రెండో సంవత్సరం 2,40,000 చిల్లర, 50,000 చిల్లర ఉంది. అలా ఐదో సంవత్సరం వచ్చేప్పటికి 2,75,000 చిల్లర మందికి ఆయన ఆటో ఓనర్ కమ్ డ్రైవర్లకి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి వేశారు? 2023-24 ఎన్నికలకు వెళ్ళే ముందు సంవత్సరం, ఆ లాస్ట్ సంవత్సరం అంటే ఐదో సంవత్సరం ఆటో డ్రైవర్లకి జగన్మోహన్ రెడ్డి గారు వేసింది 2,75,000 మందికి పైబడి 2,75,000 చిల్లర మందికి వేస్తే, నా ఫోన్ ఒకసారి తెచ్చిపెట్టినాను ఒకసారి. హేమంత్ కూడా పంపించాను, ప్రింట్ ఇస్తే ప్రింట్ ఇమ్మని చెప్పండి. 2,75,000 చిల్లర మంది పంపిస్తే ఈయన 2,90,000 మందికి, ఎంత సుమారుగా 14,000 మంది రెండేళ్లలో, 2024 నుంచి ఇవాళ దాకా 14,000 మందికి అదనంగా ఇచ్చావు రెండేళ్లలో. ఇప్పుడు రెండేళ్ళు అయిపోయింది అంటే ఒక సంవత్సరం ఎగ్గొట్టావు. డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేశారా? రెండేళ్ళైంది. ఆటో డ్రైవర్లకి సాధికారిక సంస్థ ఏర్పాటు చేస్తున్నాం, బోర్డుని చేయలే. సరే, రుణాలు అన్నాడు, బీమా డ్రైవర్లకి ప్రమాద బీమా అన్నాడు, హెల్త్ ఇన్సూరెన్స్ అన్నాడు, విద్యా రుణాలు చదువుకుంటా వాళ్ళ పిల్లలు చదువుకుంటా విద్యా రుణాలు, డ్రైవర్లందరినీ ఓనర్లుగా చేసేస్తా అన్నాడు. వాహన కొనుగోలుకి 4 లక్షల రూపాయల వరకు 5% వడ్డీకి గవర్నమెంట్ నుంచి లోన్ ఇస్తా అన్నాడు. మేనిఫెస్టో. ఎవరికన్నా ఒక్కడికి 4 లక్షలు తప్పున ఒక్క ఆటో కొనిచ్చారు ఎవరికన్నా మీరు? ఒక్కడికి. ప్రమాద సౌకర్య బీమా ఎవరికన్నా ఇచ్చారా? 10 లక్షల బీమా అన్నారు. ఆటో డ్రైవర్ యాక్సిడెంట్గా చచ్చిపోతే 10 లక్షల బీమా వచ్చేట్టు ఇన్సూరెన్స్ చేస్తా ఉన్నారు ఫ్రీగా. చేశారా? చేయలేదు కదా. హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా అన్నారు, చేయలే. పిల్లలకి చదువులకి రుణాలు ఇప్పిస్తా అన్నారు, ఇప్పించలా. అసలు విషయం ఇక్కడ వచ్చింది. ఏమంటారు? బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కు ఏటా 15,000 ఆర్థిక సాయం. జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గింపు. ఈ ఫోన్లో కొడతా ఉంటారు కదా ఫైన్లు, అది రద్దు చేసేస్తా అని చెప్పాడు. గ్రీన్ ట్యాక్స్ తీసేస్తా అని చెప్పాడు. ఇది పెట్టి ఈయన ఎవరెవరికి? బ్యాడ్జి కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కి, ట్యాక్సీ డ్రైవర్లకి, హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ టిప్పర్ డ్రైవర్కి చేశారా ఇవాళ అని అడుగుతున్నాను.